హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తుంది శ్వేత డైరీస్. సో ఈ రోజు వీడియో వచ్చేసి రీసెంట్గా నేను షాపింగ్ చేసిన మేకప్ కలెక్షన్ అంతా మీతో షేర్ చేస్తున్నాను. ఒక 2 weeks బ్యాక్ సేల్ రన్ అవుతుంది కొన్ని స్టోర్స్లో. అది కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను. ఒకవేళ మీరు దుబాయ్ నుంచి చూసినట్టయితే మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటానని షేర్ చేశాను. ఫ్లాట్ 50% ఒక 1 week అలా పెట్టున్నాడు. క్యారీఫోర్ అనేది ఒక స్టోర్ అనమాట. దుబాయ్లో అన్ని ప్లేసెస్లో ఉంటుంది క్యారీఫోర్ అనే స్టోర్. అక్కడ ఏంటంటే కొన్ని ఇండియన్ బ్రాండ్స్ ఉంటాయి, అందులో ఫ్లాట్ 50% అని పెట్టాడు. ఈ ఫ్లాట్ 50% కొనడం వల్ల ఏంటంటే అట్లీస్ట్ మేము ఆ ప్రోడక్ట్ని ఇండియాలో ఎంత కొంటామో ఆ ప్రైస్ కొన్నట్టు అని చెప్పచ్చు సింపుల్గా. బట్ దుబాయ్లో ఉంటున్నాం కాబట్టి అన్ని డబుల్ రేట్గా ఉంటాయి. అట్లీస్ట్ ఫ్లాట్ 50% అన్నప్పుడు మేము కొనే ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఇండియాలో ప్రైస్ సేమ్గా ఉన్నట్టు అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే స్టార్ట్ చేసే ముందు చాలామంది అడుగుతూ ఉన్నారు, ఏమైంది, ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, హెల్త్ ఓకేనా లేకపోతే అంతా ఓకేనా అని. సో పర్సనల్గా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళ పేర్లు అయితే నేను మెన్షన్ చేయలేను, బట్ ఇన్స్టాగ్రామ్లో అడిగిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండి. అండ్ కొన్ని పాయింట్స్ సార్ట్ అవుట్ చేస్తున్నాం, లైక్ వీసా ఎక్స్పైరీ అయిపోతుంది అండ్ మా బాబుకి పాస్పోర్ట్ కూడా. సో ఆ ప్రాసెస్ అంతా ఉన్నది, దానికి కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఆ స్టెప్స్ ఫాలో అవుతున్నాం. అలానే ఇప్పుడు మార్కెట్ కొంచెం అప్ అండ్ డౌన్గా ఉంది. లైక్ కొన్ని బిల్డింగ్స్ అన్నీ కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉంది. సో మేము ఉంటున్న బిల్డింగ్కి ఆ బిల్డింగ్ కంపేర్ చేసుకుంటున్నాం. అంటే ఇదే బిల్డింగ్ కంటిన్యూ అవ్వాలా లేకపోతే మారాలా, ఈ థింగ్స్ అన్నీ కంపేర్ చేసుకుంటున్నాం. మారిన తర్వాత స్కూల్ ఎంత దూరం పడుతుంది, ఆఫీస్ ఎంత దూరం పడుతుంది, ప్రైస్ ఎంత వేరియేషన్ వస్తుంది, ఇవన్నీ పాయింట్స్ అనమాట. ఇలాంటి పర్సనల్ థింగ్స్ అన్నింటిలో నేను కొంచెం బిజీ అయిపోయాను, అందుకనే పోస్ట్ చేయట్లేదు. ఇదే రీజన్ అనమాట. అయితే వీడియోలోకి స్టార్ట్ చేసేద్దాం. ఆ రోజు నేను సేల్లో తీసుకున్న ప్రొడక్ట్స్ అన్ని ఈ రోజు మీతో షేర్ చేస్తున్నాను. ఇందాక చెప్పినట్టుగా నేను 50% సేల్ తర్వాత నేను కొనే ప్రోడక్ట్ వచ్చేసి ఇండియన్ ప్రైస్లో ఈక్వల్ అవుతుంది అనమాట ఇక్కడ కొనే ప్రోడక్ట్స్. సో నేను తీసుకునే ప్రోడక్ట్స్ అన్నీ మనకి ఇండియాలో అవైలబుల్ ఉంటాయి. సో మీకు ఒకవేళ నచ్చినట్టయితే మీరు ఆ ప్రోడక్ట్ ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ అయితే నేను లిప్స్టిక్ నుంచి స్టార్ట్ చేస్తాను, బికాజ్ అందరికీ లిప్స్టిక్స్ ఇష్టమే కదా. సో ఫస్ట్ వచ్చేసి నేను చూపించే బ్రాండ్ ఫ్రమ్ ది మెబ్లాన్ అనమాట. షేడ్ నంబర్ 376 అండ్ పింక్ ఫర్ మీ అని ఉంది. ఇది వచ్చే న్యూడ్ కాదు, లైట్గా షైనీ ఉంటుంది. అండ్ ఇది నేను మీకు స్వాచ్ చేసి చూపిస్తాను. సో ఇలా ఉందన్నమాట. ఇంకా లైట్ అయిపోతుంది అప్లై చేసుకున్న తర్వాత. ఇది ఒక నేను 5 coats ఇస్తే ఇలా వచ్చింది. లైట్ పింక్ కావాలనుకుంటే మాత్రం మీరు ఈ షేడ్కి వెళ్ళొచ్చు, ఎందుకంటే అక్కడ ట్రై చేసే టైం ఉండదు మనకి. ఫ్లాట్ 50% ఉన్నప్పుడు ట్రయల్ అయితే ఏం లేదు. సో నాకు నచ్చిన షేడ్స్ నేను తీసేసుకున్నాను. అండ్ ఇదనమాట దాని షేడ్. ఇదైతే బాగుంది, చాలా అంటే చాలా లైట్గా ఉంది. దీని షేడ్ వచ్చేసి 376 పింక్ ఫర్ మీ. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మెబ్లాన్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్యూషియా ఫ్లాష్ అని ఉంది. అండ్ ఇది కూడా కొంచెం డార్క్ పింక్ అనమాట, పౌడరీ మ్యాటీ అనమాట ఇది. అండ్ నేను యూజ్ చేసిన తర్వాత ఇలాగ కప్పు అంటే ఓపెన్ ఉన్నప్పుడే క్లోజ్ చేస్తాను. సో ఆల్మోస్ట్ పాడైపోయింది. బట్ ఈ షేడ్ అయితే నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే చాలా అంటే చాలా ఇదిగా ఉంది, అంత అనిపించలేదు. ఇదైతే నేను సజెస్ట్ చేయను. బట్ ఈ పింక్ కూడా నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఈ షేడ్ వచ్చేసి ఇందాక చెప్పినట్టుగా ఫ్యూషియా ఫ్లాష్ అనమాట. ఇది వచ్చేసి పౌడర్ మ్యాటీస్ అనమాట. సో ఒకవేళ డార్క్గా నచ్చిన వాళ్ళైతే మీరు ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఒకవేళ మీకు డార్క్ నచ్చకపోయినంటే మీరు ఈ ఫస్ట్ పింక్ యూజ్ చేసి చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కాలేజ్కి ఆఫీస్కి అన్నిటికీ వెరీ లైట్గా ఉంటుంది, బాగుంటుంది. సో ఇది ఫ్రమ్ ది బ్రాండ్ మెబ్లాన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వెట్ అండ్ వైల్డ్ నుంచి అనమాట గివ్ మీ మోకా. ఇది మీరు చాలాసార్లు నా వీడియోస్లో చూసే ఉంటారు. సో ఇది దాని షేడ్. సో అందుకే నేను స్వాచ్ చేసి చూపించట్లేదు, ముందు వీడియోస్లో చాలా చూపించాను నేను. అండ్ అలానే ఇంకొక రెడ్ తీసుకున్నాను. సో నార్మల్ రెడ్ అనమాట, రెడ్ కాదు మెరూన్ కాదు, తను బాగుంటుందని చెప్పాను. ఇది సంథింగ్ లైక్ నాకు 15 dirhams పడింది, అంటే సంథింగ్ లైక్ 300 rupees పడింది అనమాట, అందుకే తీసేసుకున్నాను. సో ఇది కూడా ఓపెన్ చేయలేదు. ఇది అనమాట. సో ఒకటి గిమ్మీ మోకా, ఇది వచ్చేసి గిమ్మీ మోకా. అండ్ ఈ షేడ్ వచ్చేసి బిహైండ్ ద బ్లీచెస్ అని ఉంది. ఇది ఒక రెడ్ అనమాట, మీకు కావాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. సో రెడ్ కాబట్టి నేను స్వాచ్ చేయట్లేదు. అండ్ గిమ్మీ మోకా కూడా చాలా వీడియోస్లో మీతో షేర్ చేశాను, అందుకనే స్వాచ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ ది బ్రాండ్ NYX అనమాట. అండ్ ఇది కూడా కొంచెం పింక్ షేడ్లోనే వస్తుంది, మీకు స్వాచ్ చేసి చూపిస్తాను. బట్ ఇది ఒక న్యూడ్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ దీని షేడ్ నేమ్ వచ్చేసి ఫ్రాగ్. ఐ థింక్ నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నాను అనుకుంటున్నాను. అండ్ ఇది కూడా బాగుంటుంది. ఇందులో నేను ముందు శాన్ పౌలో ట్రై చేశాను, అది కూడా సూపర్గా ఉంటుంది. ఇది కొంచెం కైండ్ ఆఫ్ ఇంకొక పింక్ అనమాట.
అండ్ ఇది న్యూడ్ అనమాట, కంప్లీట్లీ న్యూడ్. సో మీరు నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఈ లిప్స్టిక్స్ అయితే నాకు హైలీ రికమెండ్ చేస్తాను. చాలా 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 బాగుంటాయి. మీరు ఒకవేళ ఫస్ట్ ట్రై చేయాలనుకుంటే రోమ్ ట్రై చేయొచ్చు, శాన్ పౌలో ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి రండి, వన్ ట్రై చేయాలనుకుంటే మాత్రం రోమ్ ట్రై చేయండి. బ్రౌన్లో కావాలనుకుంటే రోమ్ ట్రై చేయండి. ఒకవేళ పింక్లో కావాలనుకుంటే శాన్ పౌలో ట్రై చేయండి. నెక్స్ట్ మ్యాటీ లిప్స్టిక్స్ అనమాట ఇవి. సో ఇవి ఆల్మోస్ట్ ఒక 5 లిప్స్టిక్స్ తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెయిల్ పాలిష్ మీకు చూపిస్తాను. అండ్ నెయిల్ పాలిషెస్ ఏంటంటే ఐ థింక్ ఈ బ్రాండ్ ఇండియాలో ఉంటుందో లేదు నాకు తెలీదు, బట్ ఇది టూ గుడ్ ఉంటుంది. ఒకవేళ దుబాయ్ నుంచి చూసిన వాళ్ళైతే ఇది వచ్చేసి సాలే హ్యాండ్సర్ అని ఉంది. చాలా అంటే చాలా బిగ్ మైండెడ్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒక్కొక్కటి యాక్చువల్గా 400 రూపీస్ అనమాట. ఫ్లాట్ 50%తో నాకు 180 రూపీస్కి వచ్చిందని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం తక్కువ ప్రైస్లో కొంచెం మంచి ప్రోడక్ట్ కావాలనుకుంటే మాత్రం ఈ బ్రాండ్ ట్రై చేయొచ్చు దుబాయ్లో ఉన్న వాళ్ళు. ఇది వచ్చేసి RKHD అని ఉంటుంది అనమాట. ఇది సంథింగ్ లైక్ నాకు 90 రూపీస్ పడింది ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే. అందుకని ఒక బ్లాక్, ఒక రెడ్, ఇంకొకటి లైట్ పింక్ పిక్ చేసుకున్నాను ఈ బ్రాండ్లో. సో ఇది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఫౌండేషన్ తీసుకున్నాను ఫ్రమ్ ది బ్రాండ్ మెబ్లైన్. ఇది వచ్చేసి 24 hours స్టే ఫౌండేషన్ అనమాట, ఫుల్ కవరేజ్ అనమాట ఇది. అండ్ పర్సనల్గా రివ్యూ చేస్తాను కమింగ్ వీడియోస్లో, మీరు చూడొచ్చు. అండ్ దీనికోసం మంచి రివ్యూస్ ఉన్నాయి. ట్రై చేయడం అయితే అవ్వదు, బట్ ఎప్పటి నుంచి కొందాం అనుకున్నాను. సో ఫ్లాట్ 50% ఉంది కాబట్టి తీసుకున్నాను. జనరల్గా ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఇండియాలో 850 అలా ఉంటుంది. ఇప్పుడు నేను కొన్న ప్రైస్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు ఆ ప్రైస్ పడిందని చెప్పొచ్చు. బట్ మనకి నైకాలో సేల్ వస్తూ ఉంటుంది, మనకి 600 రూపీస్ కూడా పడవచ్చు. బట్ దుబాయ్లో అలా కాదు. సో ఈవెన్ దో అట్లీస్ట్ ఇండియన్ ప్రైస్ దొరికింది కాబట్టి నేను తీసుకున్నాను. ఇది కంప్లీట్ రివ్యూ అండ్ డెమో కమింగ్ వీడియోస్లో మీకు వస్తుంది. అండ్ నేను తీసుకున్న షేడ్ వచ్చేసి వార్మ్ సన్. అండ్ నా షేడ్ జస్ట్ నేను ట్రై చేయడం అవ్వలేదు. ఐ థింక్ ఇది పర్ఫెక్ట్ షేడ్ అవ్వచ్చు అనుకుంటాను. నేను ట్రై చేశాక మీకు కంప్లీట్ రివ్యూ అయితే వస్తుంది. బట్ దీనిపైన అయితే చాలా మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి. నేను పర్సనల్గా మీకు ట్రై చేసి మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో ఇది ఫౌండేషన్. ఒకటి వచ్చేసి ఫ్రమ్ ది బ్రాండ్ వెట్ అండ్ వైల్డ్ ఫౌండేషన్ తీసుకున్నాను నేను ఇది. అండ్ ఇది కూడా షేడ్ వచ్చేసి గోల్డెన్ బేజ్. ఇక్కడ నేను ఇక్కడ వార్మ్ టోన్ ఉందని చెప్పి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ షేడ్ వచ్చేసి గోల్డెన్ మీడియం అనమాట. ఇది కూడా మీకు నేను ట్రై చేసి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. బట్ ఇప్పుడైతే ఓన్లీ ఏం కొన్నానో మీతో షేర్ చేస్తాను. సో ఇది ఒక ఫౌండేషన్. నెక్స్ట్ వచ్చేసి ఒక ఇల్యూమినేటర్ ప్లస్ ఫౌండేషన్ మిక్స్లో వచ్చింది, NYXలో NYX బ్రాండ్లో. అందుకే పిక్ చేసుకున్నాను. ఇది కొంచెం కైండ్ ఆఫ్ రేడియంట్ వస్తుంది అనమాట ఫౌండేషన్లో. నేను పర్సనల్గా ట్రై చేయలేదు, బట్ ఇది కూడా సేమ్ నేను ట్రై చేసి మీకు షేర్ చేస్తాను. ఇది చూసారా, బాండ్ టు గ్లో అని రాస్తుంది. సో ఫౌండేషన్లోనే కొంచెం లైట్గా మనకి ఇల్యూమినేటర్ అనేది ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ పైన అయితే 25% ఉంది, 50% అయితే లేదు. బట్ స్టిల్ నాకు తీసుకోవాలనిపించింది, అందుకే తీసుకున్నాను. అండ్ ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ ది బ్రాండ్ మెబ్లైన్ బ్రో పెన్సిల్ తీసుకున్నాను. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను, సేమ్ షేడ్కే వెళ్ళాను. ఇది వచ్చేసి డీప్ బ్రౌన్ షేడ్ అనమాట. ఇదనమాట పెన్సిల్. ఇది ఒకటి తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఒక బ్రో కిట్ తీసుకున్నాను ఫ్రమ్ ది బ్రాండ్ వెట్ అండ్ వైల్డ్ అనమాట. సో నా దగ్గర ఆల్రెడీ లారియల్ ఉంది, మీరు ముందు వీడియోస్లో చూసే ఉంటారు. నేనైతే వెట్ అండ్ వైల్డ్ ఎందుకు తీసుకున్నానంటే ఒక వీడియో చేయాలనుకుంటున్నాను కమింగ్ వీడియోస్లో, మేకప్ వీడియో విత్ వెట్ అండ్ వైల్డ్ అనమాట. దానికోసం అని తీసుకున్నాను. ఒకవేళ నేను లారియల్ తీసుకోకుండా ఉండుంటే నేను డెఫినెట్గా ఇది తీసుకునేదాన్ని. ఎందుకంటే 2 reasons, వెరీ అఫోర్డబుల్ అండ్ పిగ్మెంటెడ్ కానీ క్వాలిటీ కానీ లారియల్తో సమానంగానే ఇది ఉంది. సో నేను మీకు సజెస్ట్ చేస్తాను, మీరు వెట్ అండ్ వైల్డ్ తీసుకోవాలనుకుంటే, మీరు ఒక బ్రో కిట్ తీసుకోవాలనుకుంటే మాత్రం వెట్ అండ్ వైల్డ్ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇదనమాట. సో ఇది ఓన్లీ 1 షేడే ఉంటుంది అనమాట. ఇందులో ఏం షేడ్స్ లేవు, డీప్ బ్రౌన్ లానే ఉంటుంది. సో ఇందులో పెన్సిల్స్ కూడా ఉన్నాయి, బట్ నేనైతే పౌడర్ తీసుకున్నాను. ఇందులో పెన్సిల్స్ కూడా ఉన్నాయి, మీరు అది కూడా ట్రై చేయొచ్చు. సో నేను షాపింగ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ మీతో షేర్ చేశాను. అండ్ ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి gudla.shweta ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు నా హెయిర్ అనేది ఇప్పుడు నేను స్ట్రైట్నింగ్ అయితే చేసుకోలేదండి. నేను స్పా పెట్టిన హెయిరే అండ్ స్పా అండ్ సిరం పెట్టిన తర్వాత ఇలా ఉందన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు నా పాత వీడియోస్కి ఇప్పటికి. నేనైతే స్ట్రైట్నింగ్ చేసుకోలేదు. స్పా తర్వాత ఉన్న రిజల్ట్ ఇది. స్పా చేసుకున్న నెక్స్ట్ డే మళ్ళీ సిరం అప్లై చేసుకున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో యా.